నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పటిష్ట చర్యలు. మెను ప్రకారం విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం. ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు. మెదక్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య. నేటి బాలలే రేపటి పౌరులు. నాణ్యమైన గుణాత్మక విద్య నేర్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య విద్యార్థినులకు సూచించారు. శనివారం ఎస్సీ ఎస్టీ కమిషన్ మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన గుణాత్మక విద్య అందుతుందని, విద్యార్థులు సామర్థ్యాలను మెరుగుపరుచుకొని తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి సమస్యలు పరిష్కార దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, శంకర్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము ఇప్పటివరకు ఊరు వాళ్ళని అడిగితే ఎవరికి ఏ హాని చేయలేదు, వాళ్ళే చెప్తారు ప్రతి ఒక్కరు. అయినా ఒక్కరిద్దరు చేసిన పనికి వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయడం, లేదా వారికి భయపడి వీళ్ళు మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మాకు ఏదైనా హాని కలిగిస్తారేమని ఎక్కువ మంది ఎవరు ఉంటే, ఎక్కడి సైడ్ ఉంటే న్యాయం వైపు కాకుండా ఎక్కువ మంది ఎక్కడ ఉంటే మేము అక్కడే వెళ్ళి సపోర్ట్ చేస్తామని చెప్పి పిల్లలు ఇంకెళ్ళి డ్యూటీలు చేసి వస్తుంటే ఇట్లా తప్పు కొట్టడం వల్ల బాధలు పెట్టి డ్యూటీ ఎట్లా చేస్తారు వాళ్ళు. మాతోటి తప్పు కొట్టాలి, ఊళ్ళో ఉండాలి, ఊళ్ళో చెత్త ఎత్తిపోయాలి, చెప్పులు ఎత్తిపోయాలి అని ఇట్లా బాధలు పెట్టి ఊరు గ్రామస్తులందరూ మొత్తం పట్టుబట్టి ఇట్లా వాళ్ళ భూములు గుంజుకోవాలి, వాళ్ళ నిలబెట్టాలి ఊళ్ళకెళ్ళని ఇట్లా పక్ష పట్టి మొత్తం ఇట్లా ఎన్ని ఏళ్ళు పోలేన మొగడున్నప్పటి నుంచి కూడా బాధలు ఉన్నాయి నాకు. ఇట్లా నేను అన్నూరా ఫార్మా కంపెనీ ఇక్కడ చర్చ్ గాలిలో ఇద్దరు పాపలు, ఒక ఆమె స్కూల్కి వెళ్ళింది, ఒక మీకోసం వచ్చింది మేము సార్. ఏం కాదు ప్రభుత్వం అండగా ఉంటుంది. అంటే వైరల్ వీడియో చూసినాక నాకు బాధ అనిపించింది. కళ జిల్లా వచ్చినాయి, అరే అంత ఆవేదన పడుతుంది ఏంటి అని అనుకున్నాను నేను. అమ్మ ఏడవద్దమ్మా, అమ్మ మేము ఉన్నాం కదమ్మా, మేమందరం నీ కొడుకులం. అర్జున్ చంద్రమే కాదు, మేము కూడా నీ కొడుకులమే. ఏడో మేము ఉన్నామమ్మా.